నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. కలెక్టర్ భవేష్ మిశ్రా. విధి నిర్వహణలో పోలీసుల సేవలు మర్చిపోలేనివి. ఎస్పీ జానకి షర్మిల. ఒక్కో ధాన్యం బస్తాకు 10 కిలోల చొప్పున కోత విధిస్తున్నారని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించిన ఆలూరు రైతులు. పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలి. మాస్ లైన్ నిరసన. జూన్ 2వ తేదీన నిర్వహించే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆశించారు. శనివారం కలెక్టరేట్లో అన్ని శాఖల అధికారులతో ఏర్పడిన సమీక్ష నిర్వహించారు. ఏర్పాట్లో ఎలాంటి లోటుపాటు లేకుండా అన్ని వసతులు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి స్థలాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వేడుకలు ఆకట్టుకునే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఏర్పాటు చేయాలన్నారు. ఈ వేడుకలకు ప్రోటోకాల్ ప్రకారం ప్రజాప్రతినిధులు, అధికారులను, ప్రముఖులు ఆహ్వానించాలన్నారు. అనంతరం కలెక్టరేట్ సమీపంలో గల ఈవీఎం గోదాం కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. సీసీ కెమెరాల పనితీరు, భద్రత వ్యవస్థపై పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, విద్యాశాఖ దర్శనం భోజన, డిఆర్డీఓ విజయలక్ష్మి, అధికారులు అంజప్రసాద్, శ్రీనివాసరెడ్డి, డాక్టర్ రాజేందర్, రమణ తదితరులు పాల్గొన్నారు. పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన పోలీస్ సేవలు ఎప్పటికీ మర్చిపోలేమని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల అన్నారు. శనివారం జిల్లాలో 10,000 వేతనం పొందుతున్న పోలీసు అధికారులకు ఎస్పీ వేడుకలు పలికారు. 10,000 వేతనం పొందుతున్న నిర్మల్ పట్టణ ఎస్ఐ గంగాధర్, బైన్సర్ నిర్మల్ ఎస్ఐ సుదర్శన్, ఎం గణేష్, లోకేశ్వరం, మామిడి హెడ్ కానిస్టేబుల్ కేవీ రాజారెడ్డి, మల్లేశ్వరను ఎస్పీ అద్దరులో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 10,000 వేతనం పొందిన పోలీసు అధికారులు శేష జీవితంలో సంతోషంగా, ఆరోగ్యంగా గడపాలని తమ సాయం ఎలవేలా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కారులో జిల్లా అడిషనల్ ఉపేందర్ రెడ్డి, ఏఓ యూనుస్ అలీ, ఆర్ఏ రామనిరంజనరావు, రిటైర్ అవుతున్న కుటుంబ సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కట్టుబడి ఉందని నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి తెలిపారు. శనివారం పట్టణంలోని బుధవారపేట 37వ వార్డులో గల మోచి సంఘం 22వ వార్డు విశ్వనాథ్ కాలనీ నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి మహిళకి ఈ చీరలు అందుతాయన్నారు. ప్రభుత్వం చేసే సాయం పట్ల పలువురు మహిళలు కృతజ్ఞత తెలిపారు. స్థానిక కౌన్సిలర్ ఇమ్రానుల్లా, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ నాందేడు చెన్ను, కోఆప్షన్ సభ్యులు అస్లాం, కాలనీ వాసులు పాల్గొన్నారు. నిన్న తూర్పు ప్రాంతంలో, నేడు పరమర ప్రాంతంలో ఆకస్మికంగా తనిఖీలు చేస్తూ ధాన్యం కొనుగోలు, అన్లోడింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వేగవంతం చేస్తున్నారు. నిరంతరం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న కొనుగోలు తీరు, అన్లోడింగ్ తీరును అధికారులతో సమీక్షిస్తూ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం సాత్గావ్, నగర్ గ్రామాల్లో రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఏర్పాటు ప్రత్యక్షంగా సమీక్షించారు. సాత్గావ్ గ్రామంలో యంత్రాల సాయంతో శ్రీ దుర్గా రైస్ మిల్లో జరుగుతున్న అన్లోడ్ ప్రక్రియను పరిశీలించి ఇతర రైస్ మిల్లులు సైతం ఈ విధానం పాటించాలని సూచించారు. లారీల ద్వారా వచ్చే దానిని ఎప్పటికప్పుడు అన్లోడ్ చేస్తూ రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులు ఆశించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌర సరఫరాల శాఖ రాజేందర్, సుధాకర్, లోకేష్, తహసీల్దార్ సూర్యారావు అధికారులు పాల్గొన్నారు. ఇలా ఉంటే ఇట్లా చేసేసరికి అట్లీస్ట్ ఇక్కడ లోకల్ హమాలీలు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పని చేసుకోవాలి. ఇక్కడ మొత్తం నిండిపోయిన తర్వాత మీరు సేమ్ మసీన్ అక్కడికి తీసుకువెళ్ళాలి. దీని ద్వారా మీ లేబర్ ఛార్జెస్ అంటే మినిమం ఇక్కడ నాకు తెలిసి 3 to 3.5 మెట్రిక్ టన్, అందుకనే కదా 3 మెట్రిక్ టన్ దీంట్లో ఖచ్చితంగా వస్తుంది. నీకు ఒక మాట ఆ 2000 టోటల్గా 12,000 రోజు మాట పైసలు ఇది ఇక్కడ శ్రీ సాయి ఇండస్ట్రీ ఇంకా స్పేస్ ఉంటుంది. లాస్ట్ టైం వెళ్తే 7,000
లక్ష్మీ నరసింహ రైస్ లొకేషన్. ధాన్యం తూకంలో ఎలాంటి కోతలు లేకుండా కొనుగోలు చేయాలని ఓవైపు అధికారులు సూచిస్తున్నా రైసు మిల్లర్లు లారీల యజమానులు పట్టించుకోవడం లేదు. లారీల కొరత సాకుతో ఇష్టం ఉన్నట్లుగా కోతలు వీస్తున్నారు. ప్రశ్నించినా ఎవరు పట్టించుకోవడం లేదు. ఒక్కొక్క ధాన్యం బస్తాకు 10 కిలోల చొప్పున కోత వీస్తున్న ఆరోపిస్తూ సారంగపూర్ మండలం అలూరు కొనుగోలు కేంద్ర రైతులు చించోలు వద్ద జాతీయ రహదారి బైఠాయించి నిరసన తెలిపారు. రోజులు గడుస్తున్న ధాన్యం కొనుగోలులో వేగం పెంచకపోవడంతో పాటు లారీల పేరుతో కోతలు వీస్తూ తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నారని ఈ సందర్భంగా రైతులు ఆరోపించారు. కోతలు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నినాదాలు చేశారు. రహదారిపై దాదాపు 3 గంటల పాటు రైతులు ధర్నా చేయడంతో నిర్మల్ ఆదిలాబాద్ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. కోతలు లేకుండా ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేపట్టి తమ ఇబ్బందులకు గురి చేయకుండా కాపాడాలని రైతులు జిల్లా కలెక్టర్ కోరారు. ఇంతకు ముందు కూడా ఇదే లారీలు ఇబ్బంది ఉన్నది. మక్కలప్పుడు ఇట్లనేది, మక్కల బస్తాలప్పుడు ఇట్లనే సంచికి 50 రూపాయలు తీసుకొని ఇట్లా వేసిర్రు. అయినా కూడా మేము ఓర్చుకొని లారీలు వెనక ముందు అయితే అన్లోడ్ అయితే లేవని చెప్పారు, చేసిర్రు, ఏదో ఓర్చుకున్నాము. లారీలకైతే రోజు 3 పంపిస్తాను 4 పంపిస్తాను. డిఎం సార్ వచ్చిండు ఖచ్చితంగా పంపిస్తామని హామీ ఇచ్చిర్రు. ఇట్లనే మేము ధర్నా చేసినా కూడా ఆయన ఏం చేసినంటే లారీ అసోసియేషన్ మధుకర్ అన్నాడు, ఆయన అల్లూరు సెంటర్కి అసలే లారీ పంపించని మాట్లాడుతున్నారు. సెంటర్ ఇన్ఛార్జ్ ఆమెకి ఎత్తనేమో ఆమె ఫోన్ చేసినా లేపుతలేడు. మేము ఏడ్చుకుంటే ఆమె మందు తాగుతుంటున్నారు. ఒక్క సంచికి 10 కిలోలు కడిగి ఎత్తమంటున్నారు. లారీ అసోసియేషన్ ఆయన మిల్లరా లేకపోతే ఆయన లారీల ఇన్ఛార్జా? ఆయన ఏంది రైస్ మిల్ ఇన్ఛార్జా? మరి మొత్తానికి అంత రైతులు ఇంత గోస పెడుతున్నారు. మేము అట్లా కూడా ఇప్పుడు పెట్రోల్ తీసుకొని వచ్చినాము. మరి అందరు రైతుల మీద పోసి చంపమాను ఎన్నిసార్లు ఎత్తాము. ఇంతేంటో కొడుతుంది 1 ఉన్నాయి లారీకి ఇవో లేకుంటే సంచికి మిగతా కూడా సంచికి మేము అట్లా కూడా చెప్పినాం. డిఎం సార్కి చెప్పినాం సంచికి 5 రూపాయలు ఇస్తాము, లారీలు పంపి అని కూడా చెప్పినాం. మీరు రూపాయి చేయకూడదు అని చెప్పిండు, రూపాయి చేయకూడదు అట్లా చెప్పిండు. ఇప్పటికి కూడా ఒక లారీ లేదు, ఏమి లేదు. పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాసులను తగ్గించాలని ఎస్ఐఆర్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎంఎల్ మాస్లేన్ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలో ధర్నా చౌక్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నంది రామయ్య, ఉపాధ్యక్షుడు కాట రాజన్న మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎలాంటి ధరలు పెంచమని హామీ ఇచ్చి అనంతరం పెంచడం పేద ప్రజల దీవమారం పోపడమన్నారు. సరిపేరుతో ఓట్ల తెలుపు కూట నిలిపేయాలన్నారు. తక్షణమే పెంచిన ధరలు తగ్గించాలని, లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. నాయకులు రామ్ లక్ష్మణ్, బక్కన్న, లక్ష్మి, గంగన్న, మహేందర్, గఫూర్ తదితరులున్నారు. కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారు పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరను తగ్గించాలని, అలాగే సరు పేరుతో ఏదైతే కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేసి ఓట్లను తొలగించేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉందో దాన్ని రద్దు చేయాలని, సరును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిన్న ఈరోజు నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది. సిపిఎంఎల్ మాస్ లైన్ ఇచ్చినటువంటి దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఇవాళ నిర్మల్ జిల్లా కేంద్రంలో సిపిఎంఎల్ మాస్ లాజ్ తరఫున నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా ఇవాళ నిత్యావసర వస్తువుల సరఫరా ధరలతో పాటుగా ఇవాళ పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను కూడా పెంచింది. పోయిన ఎన్నికలకు ముందు మేము 5 రాష్ట్రాల ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చింది ఏమిటంటే మేము అస్సలే పెట్రోల్ ధరలు పెంచము, గ్యాస్ ధరలు పెంచము, డీజిల్ ధరలు పెంచము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ తీరా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇవాళ ఓటెక్కినాక ఓడమల్లప్ప, ఓటెక్కినాక పోవడమల్ల అన్నట్టు సన్నంగా ఇవాళ మోడీ సర్కార్ రాష్ట్రాల ఫలితాలు వెలువడగానే ఇవాళ వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పటికే 4 సార్లు పెంచడం జరిగింది. ఇది అత్యంత అన్యాయమైనటువంటిది, దుర్మార్గమైనటువంటిది. ఇవాళ ప్రజా సంక్షేమానికి విఘాతం కలిగేటువంటి విధానాలను ఇవాళ మోడీ సర్కార్ కొనసాగిస్తున్నది. అందుకే ఇవాళ ఒకటే మేము సూటిగా అడుగుతున్నాం, మోడీ సర్కార్కు ఇవాళ మతపరమైనటువంటి విభజనలు చేస్తున్నారు. ఒకవైపు సరుపేరుతో కుట్రలు చేస్తున్నారు, మరొక వైపు ఇవాళ నిత్యావసర సరుకులు ఆకాశం అంటే విధంగా ధరలు పెంచుతా ఉన్నారు. మరొక వైపు ఇవాళ లేబర్ కోడ్ల పేరుతో ఇవాళ మొత్తం కార్మికులకు అన్యాయం చేయాలనేది చూస్తూ ఉన్నారు. ఇవాళ మొత్తం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కొనసాగిస్తున్నటువంటి మోడీ సర్కార్ ఏదైతే నిర్ణయాలు తీసుకుందో ఆ నిర్ణయాలన్నీ వెనక్కి తీసుకున్నంత వరకు సిపిఎంఎల్ మాస్ లైన్ తరఫున మేము పోరాటం కొనసాగిస్తాం. మోదీ సర్కార్
ఎలక్షన్కు ముందు పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచమని చెప్పినప్పటికీ ఎలక్షన్ వచ్చినటువంటి రిజల్ట్ తెల్లారే వెంటనే హైదరాబాద్ వచ్చినటువంటి మీటింగుల్లో ప్రజలకు హెచ్చరిక చేసి మీరు అన్ని పొదుపు చర్యలు పాటించాలని చెప్పేసి ఆ చర్యల్లో భాగంగానే పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు పెంచి పేద ప్రజల మీద భారం వేయడం జరిగింది. ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ వెంటనే తగ్గించాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ఈ 4 వారాల లోపలనే పెట్రోల్ పై ₹7.38, డీజిల్ పై ₹7.49 పెంచి అధిక భారం వేయడం జరిగింది. ఈ భారము పేద ప్రజల మీద డీజిల్ పెట్రోల్ ధరలు పెరగడంతో ఇవాళ రవాణా సౌకర్యము, కూరగాయల ధరలు, నిత్యావసర ధరలు పెరిగి సామాన్య ప్రజలు బతకలేనటువంటి స్థితిలో ఇవాళ నెలకొ ఉంది. కాబట్టి పెంచినటువంటి డీజిల్ పెట్రోల్ ధరలు, అట్లాగే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన వాటిని రద్దు చేయాలని చెప్పేసి సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. పట్టణంలోని దేవరగూడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారిలో శ్రీ నమ్మాల్వారు స్వామివారి తిరునక్షత్ర మహోత్సవం భక్తి శ్రద్ధలతో శనివారం వైభవంగా నిర్వహించారు. తిరునక్షత్రం శనివారం రోజున ఇప్పటికీ శుక్రవారం ఉదయం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించినట్టు ఆలయ కమిటీ చైర్మన్ ఆవిడ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆలోచకులు వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు ప్రారంభించారు. స్వామివారి పల్లకి సేవను వైభవంగా మాడవీధుల్లో గోవిందనామస్మరణతో నిర్వహించి పల్లకితో పాటు భక్తులు ప్రదక్షిణ చేశారు. పుష్పార్చన, విష్ణు సహస్రనారాయణ భజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి అన్నదానం చేశారు. భక్తులు, పాలకొర సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన ఆలయ కమిటీ చైర్మన్ గారు తీసుకోవడం, దాని లోపల చాలా మంది భక్తులు పాల్గొంటున్నారు. ఆలయంలో పాల్గొని సరిపోతుంది. అవునా రైతులకు కేంద్ర ప్రభుత్వం దోహం చేస్తుందని ఆరోపిస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఎంఎస్పీ జీవో కాపీలను పట్టణంలో శనివారం ధర్నా చౌక్లో దగ్ధం చేశారు. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా కార్యక్రమాలు నిర్వహించినట్లు అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి నంది రామయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాని నూతన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేక పోరాటాలు పిలుపునిచ్చారు. ఆందోళన నాయకులు తిరుపతి, మహేందర్, చాంద్ పాషా, నర్సాగౌడ్, నరేష్ కుమార్, రామలక్ష్మణ్ తదితరులున్నారు.
ఈరోజు దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2026-27కి సంబంధించినటువంటిది మద్దతు ధరల జీవోను విడుదల చేయడం జరిగింది. ఇది మొత్తం అన్ని పంటలకు వర్తింపజేయకుండా కొన్ని పంటలకే వర్తింపజేసింది. ఆ వర్తింపజేసినటువంటి ఎంఎస్పీ కూడా చాలా తక్కువగా నామమాత్రంగా ఉన్నది. ఇవాళ C2+50% ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతు సంఘాలుగా. కానీ వాళ్ళు ఇవాళ నామమాత్రంగా ఖర్చులను లెక్కేసుకొని వాళ్ళు ఎంఎస్పీ ప్రకటించారు. అది రైతాంగానికి ఏమాత్రం సరిపోదు. పెట్టుబడి పెట్టిన దానికి పెట్టుబడి ఇళ్ళక నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే ఏదైతే ఎంఎస్పీ నిర్ణయించేటప్పుడు స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం నిర్ణయించాల్సిన అవసరం ఉన్నది. గిట్టుబాటు ధర ఆ విధంగా వస్తేనే రైతుకు ఆ మేరకు లాభం ఉంటుంది తప్ప నష్టం జరుగుతున్నది. నష్టాల ఊపిలో రైతన్న ఉన్నాడు. ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అన్నదాత ఆక్రమణలు కొనసాగుతూ ఉన్నాయి. ఇలాంటి స్థితిలో దేశ వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. దేశ వ్యవసాయం పట్ల ప్రభుత్వానికి సిద్ధత లేకుండా పోయినటువంటి పరిస్థితి. అందుకే ఇవాళ ఎంఎస్పీ గొప్పగా ప్రకటించమని చెప్తున్నటువంటి మోడీ సర్కారు పెసర్లకు 10 రూపాయలు పెంచిందండి. 10 రూపాయలు ఎలా సరిపోతాయని చెప్పేసి అడుగుతున్నాము. 12 రూపాయలు మొక్కజొన్నకు పెంచిందని చెప్తున్నాను. ఆ 12 రూపాయలు పెంచడం కూడా పెంచడమేనా? ఇది సిగ్గుసేటైనటువంటి విషయం అని చెప్పేసి సూటిగా నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మేము సూటిగా అడుగుతున్నాం. అన్ని పంటలకు సంబంధించినటువంటిది ఎంఎస్పీ, ఇది నామాత్రపు ఎంఎస్పీ కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం దేశవ్యాప్తంగా. నిర్మల్లోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో శుక్రవారం రాత్రి మహిళలు లక్ష్మీ అమ్మవారి కుంకుమార్చనలు నిర్వహించారు. అమ్మవారి మంత్రోచ్చారంతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. వేద పండితులు ధర్మపూజగా మహిళలు భక్తులు స్వామివారికి నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధతో మొక్కులు తీసుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ శ్రీనివాస్, భక్తులు, పాలకవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. गंगा गोदावरी संवत्सरे उत्तरायणे ग्रीष्मर्दो ज्येष्ठमासे शुक्लपक्षे त्रयोदश्यां परिचितस्यां वासरावासरस्तु भृगुवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं विशेषविष्टायां शुभदितो मम अनुकोंడి उपात्तु समस्त दुर्दक्षे द्वारा श्री इंటి పేరుతో సహా ధర్మపత్ని సమేతస్య మీ పేరు కూడా చెప్పుకోండి. మమ అనుకోండి మరొకసారి. సకుటుంబస్య ఆ నీటి లోపల కుంకుమ, పసుపు, అక్షంతలు, శర్కర, పువ్వు అన్ని వేసేసి దాని మీద చేయాలి. శ్రీయే జాత శ్రీయే జాత శ్రియ అనిత్యాయ శ్రియం వయో జనిత్యభ్యో దదాతు శ్రియం వసాన మృతత్వమాయ భవతి సత్య సర్వమిత్యర్థో శ్రియే వైనం తత్స్యః మదహాది సంతతముచం వషట్కం సంతతం సందీయతే ప్రజాయ పశుభేయ ఏవం వేద ఓం సంతత శ్రీరస్తో సమస్త శ్రీ మంగళాన్ భవంతో శ్రీ యువలక్ష్మీ దేవతాభ్యో నమః కర్పూర మంగళ నీరాజనం సమర్పయామి. శ్రీ వేడేమని అనిపిస్తుంటే పక్కన పెట్టుకుంటే నాకు క్లాస్ వేడేస్తుందా
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలి. కలెక్టర్ భవేష్ మిశ్రా. విధి నిర్వహణలో పోలీసుల సేవలు మర్చిపోలేనివి. ఎస్పీ జానక్ శర్మిల. ఒక్కో ధాన్యం బస్తాకు 10 కిలోల చొప్పున కోత విస్తున్నారని జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించిన ఆలూరు రైతులు. పెంచిన పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరలు తగ్గించాలి. మాస్ లైన్ నిరసన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.